కేఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఈ వారం మనకి కుజ, బుధ, శని గ్రహాలు ఇవన్నీ కూడా మనకి మీనరాశిలో ఉన్నాయి. అలాగే రాహువు కుంభరాశిలో, కేతువు మరి సింహరాశిలో, గురుడు మిథున రాశిలో, అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి మేషరాశి ప్రవేశం చేస్తున్నాడు. రవి మనకి మీనరాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా ఎలాంటి ఫలితాలు ఇస్తాడో మనం చూద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాశ్రమంలో రవి, కుజ, బుధ గ్రహాలు ఉన్నాయండి. మరి రాహు చక్కగా సోదర స్థానంలో మీకు అనేకమైనటువంటి లాభాలను తీసుకొస్తాడు. మీ అక్క పిల్లలకి, మీ చెల్లెల పిల్లలకి, మీ తమ్ముడు పిల్లలకి ఐఐటీల్లో సీట్లు, ఎంసెట్లో సీట్లు ఇలాంటివన్నీ కూడా వస్తాయి. మీ వల్ల వాళ్ళందరూ కూడా ఎంతో వృద్ధిలోకి వస్తారు. అలాగే మీరు కూడా చాలా ధైర్యంగా అన్ని పనులు చేస్తారు. ఫారెన్ వెళ్ళడానికి అన్నీ మీరు అప్లై చేసుకుంటూ ఉంటారు. విదేశీ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు. అలాగే ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా దాటుకొని మీరు ముందుకెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ యొక్క ధనుసు రాశిలో వారికి మరి భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీ నాన్నగారు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ తండ్రి తరపు బంధువుల దుర్మరణం వార్తలు కూడా మీరు వింటారు, ఇందులో డౌట్ ఏం లేదు. అయితే జాగ్రత్తగా అందుకనే మంచి పనులు చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ వారంలో గురు బలం ఫుల్గా ఉంది. ఒకటి అనుకున్న పనులన్నీ చేసుకుంటారు. భార్యాభర్తలు ఇద్దరు దూరంగా ఉంటారు, వేరే వేరే ఊర్లలో ఉద్యోగాల వల్ల లేకపోతే ఏదో కారణం వల్ల. అయితే ఇవన్నీ కూడా త్వరలో ముగియడానికి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగాల్లో ఆదాయాలు బాగా పెరుగుతాయి, బ్రహ్మాండంగా ముందుకు దూసుకెళ్ళడం అనేటటువంటిది చేస్తారు చక్కగా. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా ధనుసు రాశి వారికి మరి మీ పిల్లల కోసం విదేశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, పంపించగలుగుతారు. డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, డబ్బులు లేనటువంటి వాళ్ళు ఎలాగోలా సంపాదిస్తారు. అండ్ ప్రేమ వ్యవహారాలు చేసుకునేటటువంటి వాళ్ళకి ప్రేమలు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా మీరు చక్కగా అనుకున్న పనులు అనుకున్నట్లు ముందుకు వెళ్తాయి. ఈ వారంలో కొంచెం కరెంటుతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, షాక్ కొట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకటి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ధనుసు రాశి వారికి మనము కుజ జపం చేసుకోవాలండి. కుజ స్తోత్రాలు చదువుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఓం శరవణ భవాని. అలాగే ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ తల్లి పూజ చేసుకోవడము, ఇవన్నీ కూడా ఆ మంత్ర జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.